గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్లో విన్నర్స్ రన్నర్స్ కు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగానే సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ సానా సతీష్ బాబు, మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఎంఎస్ రాజు, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ క్రీడలను ప్రోత్సహించడంలో ముందుంటారని వక్తలు కొనియాడారు. 30 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో 128 జట్లు 1920 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మంగళగిరి నుంచి వచ్చిన నారా లోకేష్ గారికి ఎంత క్రీడా స్ఫూర్తి, ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో కూడా అదే క్రీడా స్ఫూర్తితో ఎంజాయ్ చేశారు. ఆయన కూడా అంతే, ఎక్కడ మ్యాచ్ అయినా కూడా వచ్చి ఆయన క్రీడల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మంగళగిరి జనాలందరూ కూడా చాలా ఓపికగా కూర్చుని ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాటి మ్యాచ్ చూడటం చాలా ఆనందం కలిగింది. ఇటువంటి మ్యాచ్లు జరగటం వలన ప్రేక్షకుల్లో కానీ అక్కడ వచ్చే జనాల్లో కానీ ఒక క్రీడా స్ఫూర్తి వస్తుంది. అదే ఉద్దేశంతో మంగళగిరి ప్రీమియం లీగ్ చేయడం జరిగింది. ఇటువంటి క్రీడలు చేయడం కొత్త క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఉమెన్ క్రీడల కోసం ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే నెల ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు లోకేష్. క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ ఆడటానికి, అదేవిధంగా దేశవాళీ క్రికెట్ ఆడటానికి ఉపయోగిస్తాం. దానికి అసంపూర్తిగా ఉన్నాయన్నీ కూడా వచ్చే 6 నెలల్లో కంప్లీట్ చేసి దాంట్లో కూడా ఒక అకాడమీ కింద ఒక 100 మంది క్రీడాకారులు ఉండటానికి కూడా రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడే ఉండటానికి, అదే కాకుండా లోకేష్ గారి నేతృత్వంలో అటు క్రికెటే కాకుండా వివిధ క్రీడలు కూడా పక్కనున్న ప్రదేశాల్లో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6 నెలల్లో అది కంప్లీట్ చేయడానికి కూడా చూస్తాం. మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరగటం జరిగింది. సుమారు 128 టీంలు ఇందులో పోటీ పడటం, మరి నిజంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ ప్రీమియం లీగ్ మ్యాచ్ని చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చూస్తూ ఉన్నాం. ఎంపైర్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి మరి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఉత్సాహంగా సుమారు 128 టీంలు పాల్గొనడం, ఈరోజు రన్నర్స్ అండ్ విన్నర్స్ నిర్ణయించడం కూడా జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారు బర్త్డే శుభ సందర్భంగా సుమారు 4 రోజుల పాటు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ జరగడం జరిగింది. ప్రేక్షకులు కూడా విశేషంగా తండోపతండాలుగా రావడం, మరి నిజంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నావా అనిపించేలాగా నిర్వాహకులు ఇది నిర్వహించడం, నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే విన్నర్స్కి రన్నర్స్కి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే 23న లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది జరిగింది కాబట్టి లోకేష్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్గా ఎంత గ్రాండ్గా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే నార్మల్గా టోర్నమెంట్స్ ఉంటాయని ఎన్నో చూసాం, కానీ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం, అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత యూత్కి ఇంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్, మనందరికీ తెలిసిన కూడా యంగ్ యూత్ కాబట్టి మోస్ట్ హార్టనింగ్ ఏంటంటే ఏ టీంలు వచ్చినా ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్లు అవుతున్నాయి, ఇందాక అన్నట్టు ఆంధ్రాలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయగలిగారు. సతీష్ ఇక్కడ ఉన్నారు, మనకు అందరికీ తెలిసిందే. స్పోర్ట్స్ ఎవరైతే ఆడారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎంత అవసరమో తెలిసిందే. కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి అందరు ప్లేయర్స్ని అడగడం, కలిసిన తర్వాత ఏమి ఇంకా ఇంప్రూవ్ చేయడం కావాలో ఆయన అడగడం, అందుకే ఎంతమంది స్పెక్టేటర్స్ రావడం, ఒక నెల వరకు ఈ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఇందాక జోకింగ్ అదే అన్నాను, వరల్డ్ కప్ ఆడినప్పుడు 15-20 టీంలు ఉంటాయి, కానీ ఇక్కడ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే దాన్ని బట్టి స్పాన్సర్స్ రావడం కూడా, స్పాన్సర్స్ కూడా చాలా హ్యాపీగా ముందరకు వచ్చారు. ముందరకు వచ్చి పర్ఫార్మెన్స్ చక్కగా రికగ్నైజ్ చేశారు. లోకేష్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ ఇన్ అడ్వాన్స్.